పోకుండా ఉండును. నేమి లేక ఇక నేమి లేక ఉండును. గమనించారా? చదవాలి కదా, గమనించండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? శరీర విషయంలో, ఈ లోకాంతరమైన విషయంలో చూడండి. ఇక్కడ మనల్ని కూడా ఈ 2025 సంవత్సరంలోనికి మనల్ని దేవుడు అడిగించాడు, అంటే నడిపించాడు. ఈ సంవత్సరాన్ని అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో ఆయన కృప మన మీద ఉండాలనుకుంటే ఇక్కడ ఏమని మాట్లాడాడు? ఏమని మాట్లాడుతున్నాడు? ఇక మీదట ఏమన్నాడు? శ్రమపడు శరీరం ముందు జీవించు మిగిలిన కాలం. ఇక మీదట గమనించావా? ఇక మిగిలిన కాలం ఉంది, మిగిలిన జీవితం ఉన్నది, మిగిలిన ఇంకా ఎంతో దేవుడు మన విషయంలో ఆశపడుతున్నాడు. ఆయనను మహిమపరచాలని, ఆయనకు అనుకూలంగా ఉండాలని, ఆయనకు అనుకూలమైన జీవితంలో ఉండాలని అనేకులను తెలుసుకున్న నీవు నేను వారు నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మిగిలిన జీవితం ఏమన్నాడు? శ్రమపడు వారు శరీరం ముందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజ ఆశలను అనుసరింపక నడుచుకొనక. అంటే మనుజ ఆశలు ఈ లోక సంబంధం తెలుసు కదా, ఇప్పుడు లోకానుసరమైన అలవాట్లు, ఈ లోకానుసరమైన మనుజ ఆశలు. మనుషులు రకరకాల మనల్ని ఈ లోక ఆశ చూపెడుతూ ఉంటారు. ఆర్థికంగా కానివ్వండి, ఇంకా వేరొక పని విషయంలో కానివ్వండి, దోస్తానం విషయంలో కానివ్వండి, డ్రింకింగ్ విషయంలో కానివ్వండి, స్మోకింగ్ విషయంలో కానివ్వండి, ఏదో ఒక్కసారి ఏం చూడంటారు. ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు మన ఇక్కడ ఇద్దరు ఆలోచన ప్రకారం మీకు సాగలేదు. ఎందుకంటే ఇక్కడ ఏమంటాడు? మనుజాశలను అనుసరింపక మిగిలిన కాలము ఎవరి నిమిత్తం వాడమంటున్నాడు? అది ఏమంటే ఇక్కడ మిగిలిన కాలం మనుజాశలను అనుసరింపక దేవుని ఇష్టానుసారంగా నడుచుకొనున్నట్లు పాపము జోలికి మీరు పోయేలా అని మాట్లాడుతున్నాడు. గమనించావా? జీవితాలు అయిపోయినాయి ఇప్పటివరకు. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా మినిమం 35, 40 మీద ఉన్నాం, 45 దాకా అట్టిస్తున్నాం కదా. మరి మిగతా జీవితం అంతా కూడా ఇంతవరకు మనకు నచ్చినట్లు ఉన్నాము, మనకు నచ్చినట్లు జీవించాము, ఇష్టానుసారం ఉన్నాం అనుకుందాం. అయినప్పుడు కూడా మరొకసారి క్రీస్తు యేసు ద్వారా మిగిలిన జీవితము ఈ సంవత్సరంలో ప్రవేశింపచేసి ఈ సంవత్సరంలో జీవితము ఆయనకు అనుకూలంగా ప్రయత్నం చేయాలి. మనుష్య ఆశలు, మనుషుల సంబంధించిన క్రియలు, అంటే ఈ లోకానుసరమైన క్రియలు మనం వాటిని అనుభవించకుండా వాటికి దూరంగా ఉంటూ దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ప్రభువా, నేను గత దినములు, గత సంవత్సరము, గత వారం ఎలా ఉన్నాను? మరొకసారి నా జీవితంలో, నా కుటుంబము, నేను, నా ఫ్యామిలీ, రిలేటివ్, నా బంధువులు కలిసి మరొకసారి నిన్ను ఘనపరిచకును, మహిమపరిచకును అయ్యా. గత దినం ఎలా ఉన్నప్పటికీ కూడా మరొకసారి మిలిగిన ఈ జీవితాన్ని నీకు ఇష్టానుసరంగా ఉంటానని ఒక తీర్మానము నీలో నాలో ఉంటుంది. ఆ ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రకారం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడో మన కొరకు, మనం కూడా మన జీవితంలో మనము పాపము జోలికి పోకుండా పరిశుద్ధమైన జీవితము జీవించినట్లు, మంచి మార్గంలో జీవించినట్లు ఒక ఆయుధముగా మన యొక్క మాటలు, అంటే మన యొక్క క్రియలు ఈ లోక సంబంధ అలవాట్లకు అంటకుండా ముందుకు దూరిపోతే విధంగా, దూరి వెళ్ళే విధంగా జీవించాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ విధంగా మనం జీవిస్తూ ఒకసారి మన తీర్మానమే మనల్ని ఒకసారి ఆలోచించుకోవాలి. మనుషు ఆశలు అనుసరింపక వాటి జోలికి పోకుండా నడుచుకోవాలని ఇక్కడ అపోసిన పౌలు అక్కడ పేతురుతో ఆ పేతురు పత్రిక రాస్తూ ఆ సంఘాల హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ హెచ్చరికలు నేను ధ్యానిస్తున్నా, నీవు చదువుతున్నా, నీవు ప్రకటిస్తున్నా, నేర్చుకున్న నేను ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మిగిలిన మన జీవితం, మిగిలిన మన క్రియలు, మిగిలిన మన ప్రవర్తన, నువ్వు గత దినం ఎలా ఉన్నప్పటికీ కూడా మనం మిగిలిన జీవితం ఆయనకు అనుకూలమైన జీవితం, ఆయనకు అనుకూలమైన క్రియలు ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. 3వ వచనం చదవండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు
అన్యజనుల ఇష్టం నెరవేర్చుకుంటుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలమే చాలు. అర్థమైందా? ఈ మాట అర్థమైంది కదా? మనం ఎలా ఉన్నామంటే గత దినము ఈ క్రీస్తుకు తెలియక వారికి ఇష్టానుసారంగా ఉన్న వ్యక్తుల ప్రకారం నడుచుకుని ఉండొచ్చు, వారికి సపోర్ట్ చేసి ఉండొచ్చు, వారికి పర్వాలేదు ఉండొచ్చు. ఇక్కడ ఉన్నాం ఆల్రెడీ కదా. ఇటుకపల్లిలో కొన్ని హిందువుల పండుగలు వచ్చినప్పుడు అక్కడే అనజనులు ఉన్నారు. ఎవరప్పుడు అనజనులు ఏదో విగ్రహాలు చేసి ఏదో కొబ్బరికాయలు పెట్టి ఎక్కడ టెంపుల్లోకి వెళ్ళి వాళ్ళు అనజనులు. అందజనులు అంటే క్రీస్తును నమ్మి విశ్వసించి మరణించుకుని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందకుండా ఆయనకు అనుకూలమైన జీవితం జీవించకుండా ఇష్టాన్ని అన్యజనులే. కాబట్టి ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే, ఒక్కసారి వరకు మీరు జీవించారు, విగ్రహాలను నచ్చినట్టు మీరు జీవించారు, ఈ లోకాంతమైన క్రియలకు మీరు నచ్చినట్టు జీవించారు, త్రాగుబోతులు చుద్దు లేచినట్టు మీరు కూడా వారికి చుద్దు లేకపోయినా పీకలు కొట్టే వారికి ఎంకరేజ్ చేసి బాగా తిరుగుతున్నావు, బాగా ఆడుతున్నావు కదా, ఈ విధంగా చేసిన వాళ్ళు మీరు బలపరిచారు, బాగా చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి మాట్లాడుతున్నాడు. గమనించారా? ఇవన్నీ బైబుల్ అన్ని ఉన్నాయి. ఆడారు, పాడారు, డ్యాన్స్ కూడా చేశారు. ఎప్పుడు? పాత నిబంధనల ప్రకారం ఒక విధి ఏర్పాటు చేశారు రాజుగారు. ఆ ఇందులో ఆడారు, పాడారు, అన్ని చేశారు. వాటి వల్ల దేవుడు కోపమైనాడు. కాబట్టి తర్వాత ధర్మశాస్త్రం తెచ్చారు. ధర్మశాస్త్రం ఎక్కడ మనకి ఇవన్నీ చేసినట్టు కనబడే తర్వాత క్రీస్తు వచ్చారు. క్రీస్తు యుగంలో ఉన్న నీవు నేను ఒకప్పుడు చేసిన సంగతులన్నీ మర్చిపోవాలి. కన్నడేదా ఏమన్నాడు? త్రాగుబోతుల విందులు చేయదగినవి, విగ్రహ పూజలు మొదలైన వాటి చేత నడుచుకోవచ్చు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. చాలు నాయన, నీకైనా నాకైనా చాలు. గత దినములు అన్నప్పుడు కూడా మన జీవితంలో క్రీస్తు ఏ విధంగా మన కొరకు శ్రమ పడి ఉన్నాడు. మనమంతా కూడా నిత్య రాజ్యంలో ఉండాలని, మనమంతా కూడా పరలోక రాజ్యంలో ఉండాలని క్రీస్తు మన కొరకు తాను శ్రమలు అనుభవించి మరణించి తిరిగి లేచి నిత్య రాజ్యంలో ఉన్నాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఈ లోక సంబంధించిన అలవాట్లు అనుభవించకుండా శ్రమ అయినా, కష్టమైన, నష్టమైన పరిశుద్ధ జీవితం జీవించడానికి ప్రయత్నపడాలి. ఎవరు చూశారు దేవునికి? ఎవరు చూస్తారు దేవునికి? ఎవరు చూస్తారు దేవునికి? 10 ఆజ్ఞలు ఉంటుంది అన్నమాట. ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? హృదయ శుద్ధి గల వారు మాత్రమే దేవుని చూచారు. కాబట్టి మన హృదయం ఎలా ఉన్నది దేవుడు చూస్తున్నా. నీవైనా నేనైనా క్రీస్తుకు అనుకూలమైన జీవితం మనం ఉన్నాం. కాబట్టి గతించిన కాలము చాలు, గతించిన దినములు చాలు. 2024 సంవత్సరం వరకు ఎట్లా జీవించిన, ఆడినా, పాడినా, తాగినా ఒకేలా తాగే వారికి ఎవరు లేరు మనలో. మంచిది, దేవునికి స్తోత్రం. అలా ఉన్నవారు వాళ్ళు మనల్ని చూసి మారే విధంగా ఆ జీవితాలన్నీ కూడా తీసివేసి క్రీస్తుకు నచ్చిన జీవితం నీలో నాలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. గతించిన కాలము చాలు. ఇక 4వ వచనం చదవండి. అపరిమితమైన